కోవూరు మండలంలోని వైసీపీ కార్యాలయంలో కోవూరు నియోజకవర్గ వైసీపీ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి వీరి చలపతిరావు, మాజీ ఆప్కాప్ చైర్మన్ కొండూరు అనిల్ బాబు, శివుని నరసింహారెడ్డి, పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 నెలలు పూర్తయినా ఎన్నికల హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, ఉద్యోగం వచ్చే వరకు నెలకు 3,000 నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించినప్పటికీ ఇప్పటి వరకు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని ఆరోపించారు. పేద విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, భారీగా అప్పులు చేసినా విద్యార్థుల కోసం అవసరమైన నిధులు కేటాయించలేదని విమర్శించారు. ఎన్నికల ముందు ప్రకటించిన మెగా డిఎస్సీ కూడా మోసపూరిత హామీగా మారిందని, 16,000 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ విషయంలో ప్రభుత్వం కాలయాపన చేస్తోందన్నారు. డిఎస్సీ నియామకాలలో జరిగిన అక్రమాలపై ఆధారాలను తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి సమర్పించినప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదని, దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేసినట్లు తెలిపారు. అలాగే కోవూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నాయకత్వంలో కోవూరు హెడ్ క్వార్టర్స్ లో 4 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ ఉద్యమానికి అన్ని మండలాల నుంచి యువత, విద్యార్థులు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇటీవల డిఎస్సిలో జరిగినటువంటి అవకతవకల గురించి అయితేనేమి, నీట్ పేపర్లో లీకేజ్ అయితేనేమి, అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలో రాకముందు యువతకి 20 లక్షల ఉద్యోగాలు, లేకపోతే నెలకు 3,000 రూపాయలు గుర్తిస్తామని చెప్పడం, అది కాకుండా విద్యార్థులు, పేద విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పటికీ బకాయిలు చెల్లించకుండా, మరి వాళ్ళ యొక్క బంగారు భవిష్యత్తు ఈ యొక్క కూటమి పెద్దలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేస్తున్నటువంటి పేద విద్యార్థుల పట్ల వాళ్ళు అవలంబిస్తున్నటువంటి వైఖరికి నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నెలలో 3వ తేదీ మొదలుకొని 10వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు కూడా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోవూరు పార్టీ ఆఫీసులో మరి ఉన్నటువంటి ముఖ్య నాయకులతో, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో, నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరూ కన్వీనర్లతో, పార్టీ సీనియర్ నాయకులు అందరితో కలిసి ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2 సంవత్సరాల 2 నెలలు పూర్తి చేసుకున్నా మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తాం, ఇప్పిన పరిస్థితుల్లో ప్రతి నెల ఒక్కొక్కరికి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కింద ఇస్తామని చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు ఉద్యోగం ఇవ్వటం పక్కన పెడితే నిరుద్యోగ భృతి కూడా ఏ ఒక్క యువతకు కూడా ఇవ్వలేదు. అది కాకుండా పేద విద్యార్థులు, మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టి ఎంతో మంది పేద బడుగు బలహీన వర్గాల్లో ఉన్నటువంటి విద్యార్థులను బంగారు భవిష్యత్తు కల్పించి ఇప్పటికీ ఈ దేశంలో కాదు పక్క దేశాల్లో కూడా ఎంతో మంది ఈరోజు మంచి విద్యను అభ్యసించి మంచి ఉద్యోగాలు చేస్తూ ఈరోజు గౌరవప్రదంగా ఉన్నారు. మరి ఆ నేపథ్యంలో మరి ఆయన తనైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఫీజు రియంబర్స్మెంట్కి ఎలాంటి ఇబ్బంది జరగకుండా విద్యార్థులకి అన్ని రకాల వసతులు కల్పించి 5 సంవత్సరాల్లో విద్యా దీవెన అయితేనే, విద్యా కానుక అయితేనే, వసతి దీవెన అయితేనే, విదేశీ విద్య అయితేనే ప్రతి ఒక్క కార్యక్రమంలో ముందుండి ఈ యొక్క రాష్ట్రం బాగుపడాలంటే విద్య ద్వారా బాగుపడాలి, అటువంటి విద్యను ప్రోత్సహించాలి, అదే ఒక సంపదగా భావించిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈ ప్రభుత్వం విద్యార్థులను నడిరోడ్లో వదిలేశారు. ఫీజు రియంబర్స్మెంట్ అంటే పట్టించుకోరు. 3,76,000 కోట్లు అప్పు చేశారు, కానీ కనీసం ఒక 5,000 కోట్లు కూడా పేద విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ కట్టాలంటే మనసు ఒప్పటంలే. కేవలం డబ్బులు తీసుకొచ్చేసి మరి అమరావతి అడ్డ పెట్టుకొని మరి డబ్బులు సంపాదించుకున్నారు, కానీ ఈ యొక్క కార్యక్రమాలు ఏవి కూడా ముందుకు పోవటంలే. దాంట్లో భాగంగానే ఈరోజు
ఈ యొక్క కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ నెల 6వ తేదీ గౌరవ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిఎస్సి సభ్యులు మాజీ మంత్రివర్యులు స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి నల్లబెట్టి ప్రసన్న కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో కోవూరు హెడ్ క్వార్టర్ లో మరి 4 రోజులుగా ఈ రిలే దీక్ష ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటది. దానిలో భాగంగా 6వ తేదీ మరి కోవూరు సంబంధించినటువంటి పార్టీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, యువత, మహిళలు మరి పార్టీకి అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమం దీపావళి చేయాలి. అన్ని పార్టీలకు సంబంధించినటువంటి యువత ప్రతి ఒక్కరికి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ ఎవరైనా రావచ్చు. మరి అందరూ పాల్గొని కాలేజీ విద్యార్థులు అయితేనేమి మీ భవిష్యత్తు కోసం పోరాడుతున్నాం. మీకు ఎలక్షన్ వచ్చినటువంటి హామీల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది కాబట్టి అటు యువత అయితేనేమి ఇటు విద్యార్థి ముఖ్యంగా ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి యువత విద్యార్థి ముందుకు వచ్చి ఈ కార్యక్రమాలను కూడా జయప్రదం చేయాలి. మరి 7వ తేదీ అదేవిధంగా బుచ్చి టౌన్ అయితేనే బుచ్చి రోడ్లకు సంబంధించినటువంటి మా పార్టీ నాయకులు, కార్యకర్తలు మరి అదేవిధంగా ఆ యొక్క మనలో ఉన్నటువంటి విద్యార్థులు, యువత, మహిళలు అందరూ కూడా పాల్గొనాలని మనం చేసుకుంటాము. 8వ తేదీ విడలూరు మండలం సంబంధించినటువంటి మండల నాయకులు, కార్యకర్తలు అక్కడ ఉన్నటువంటి కాలేజీలు ఎక్కువ ఉన్నాయి. కాలేజీలో ఉండే యువతను కూడా యువతకైతేనేమి కాలేజీలో ఉండే విద్యార్థులు కూడా అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేయాలి. 9వ తేదీ కొడలూరు మండలంలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా కన్వీనర్ గారికి అందరూ చెప్తాయంటే అక్కడ కూడా కాలేజీలు ఎక్కువ ఉన్నాయి. మరి కాలేజీలో ఉన్నటువంటి విద్యార్థుల దృష్టికి తీసుకెళ్ళాలి. వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఫీజు రీయింబర్స్మెంట్ రాక. మరి వాళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనే విధంగా కూడా ప్రతి ఒక్కరు కూడా కాలేజీలు తిరిగి కాలేజీలో ఉన్నటువంటి యూత్ విద్యార్థికి అయితే అక్కడ యువతకు కూడా ప్రోత్సహించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. తద్వారా ఈ యొక్క కూటమి ప్రభుత్వం మెడలు వంచి ఇటు యువతకి నిరుద్యోగ వృత్తి అయితేనేమి మరి విద్యార్థులకి ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లే విధంగా కూడా ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాలని. మరి 10వ తేదీ అదేవిధంగా ఇందుకూరుపేట మండలంలో నియోజకవర్గం మొత్తం కలిసి ఒక భారీ ర్యాలీని అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అది సురేష్ రెడ్డి ఇంటికా నుంచి వైఎస్ఆర్ విగ్రహం వరకు ఈ యొక్క భారీ ర్యాలీ ఉంటది. తప్పకుండా అన్ని మండలాలకు సంబంధించిన వాళ్ళు మాత్రం తప్పకుండా అక్కడ కార్యకర్తలు, నాయకులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, మరి యువకులు, విద్యార్థులు, మహిళలు అందరూ పాల్గొని ఆ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయాలని కోరుకుంటూ మరి డిఎస్సి మెగా డిఎస్సి అన్నారు, అది దగాగా మారిపోయింది. మీకు అందరూ తెలుసు 16,000 ఉద్యోగాలకే రకరకాల కార్యక్రమాలు అబద్ధాలు అయితేనేమి చెప్పకుండా ఉన్నారు. మరి ఏ విధంగా నియామకాలు జరిగినా కూడా మరి పేపర్స్ తో కూడా చెప్తే కూడా దాని గురించి పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. అదే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క సంతకంతో 1,32,000 మందికి మరి సచివాలయ ఉద్యోగాలు ఇచ్చారు. ఎక్కడైనా ఒక్క అవకతవక జరిగిందని ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. ప్రతి ఒక్కరు మాట్లాడుతూ ఉన్నారు. స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు చాలా మంది కూడా మేము అది చేసాం ఇది చేసాం. ఫస్ట్ మీరు మీ మేనిఫెస్టో ఒకసారి చూసుకోండి. మేనిఫెస్టోలో మనం ఏం చెప్పాం, మనం ఏం చేసాం అది ఒక్కసారి ఆలోచించుకుంటే ఓహో మనం ఇది ఇంకా చేయలేదు కదా అని తెలుస్తుంది. మీ మేనిఫెస్టో ముందు పెట్టుకోకుండా చేసిన దాన్ని ఏదో ఒకటి చేసి చెప్పుకుంటా పోతా ఉన్నారు. కానీ ఏదైతే మనం ప్రజలకు చెప్పి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చామో మరి వాళ్ళని విస్మరించి ఈ రోజు అధికారం ఉందని చెప్పేసి మాట్లాడుతాం తప్పితే క్షేత్రస్థాయిలో ప్రజలకైతేనేమి, విద్యార్థులకైతేనేమి, యువతకైతేనేమి, మహిళలకైతేనేమి, రైతులకైతేనేమి ఎవరు కూడా ఏం చేసినటువంటి దాఖలాలు ఈ యొక్క ప్రభుత్వంలో లేదు. కాబట్టి దయచేసి రేపు జరగబోయే అన్ని కార్యక్రమాలను కూడా ప్రతి ఒక్కరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి రాబో రోజుల్లో కూడా మరి ఎప్పటికీ ఈ విద్యార్థులు అయితేనేమి యువత విద్యార్థులతో పెట్టుకుంటే ఏమైంది ఇప్పటికే తెలిసి ఉంటది. కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ఈరోజు మరి విద్యార్థుల యొక్క తాటి మీదకి వస్తే దిగి వచ్చింది. దాన్ని బట్టి కూడా మేము కూడా చెప్పేది ఇక్కడ కూడా ఈ రాష్ట్రంలో కూడా విద్యార్థులకి ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించాలి. మరి యువతకి నిరుద్యోగ వృత్తి ఇవ్వాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో గౌరవనీయులు పెద్దలు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేపట్టినటువంటి ఈ కార్యక్రమాన్ని మన నియోజకవర్గంలో ప్రసన్న కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో ఇది జయప్రదం చేయాలని ఇక వేదికకు ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరు దిగ్విజయంగా పూర్తి చేసేదాన్ని సహకరిస్తారని మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. 968867 వచ్చింది. మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన ప్రసన్న కుమార్ రెడ్డి గారి మన ప్రీతమ నాయకుడు ప్రసన్న కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ 5 రోజులు జరిగే కార్యక్రమాల్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ ఢిల్లీలో
విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయమని నీట్ ఎగ్జామ్స్ లీక్ అయిన సందర్భంగా 25 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. దీన్ని కాక్రోచ్ జనతా పార్టీ అనే యూత్ ఒకతను స్టార్ట్ చేసి ప్రపంచంలో అందరి దృష్టి ఢిల్లీ మీద కేంద్రీకరించే విధంగా చేశాడు అతను. వణికిపోయింది ఢిల్లీ, మోడీ ప్రభుత్వం వణికిపోయింది. అక్కడ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసిన దాకా ఎన్నెన్నో రకాలు చెప్పారు, వాళ్ళ చర్చలు జరిపారు. నో, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాల్సిందే అన్నప్పుడు ఆఖరాకి చినికి భారతదేశంలో ఉండే రాష్ట్రాలన్నీ కూడా స్టార్ట్ అయిపోయినాయి. ఆ విద్యార్థులకి రకరకాలుగా సహకారాలు, రాత్రి వాళ్ళ వాటర్ బాటిల్స్, భోజనాలు అన్ని కూడా రకరకాల విద్యార్థులందరూ సహకరించడం మొదలైంది. కారణం నీట్ పేపర్ లీక్, విద్యాశాఖ మంత్రి రాజీనామా. చివరికి ప్రధానమంత్రి కూడా గండం ఏర్పడే స్థాయికి వెళ్ళిపోయింది. అప్పుడు రాజీనామా చేయించారు. ఇప్పుడు మనం చేయాల్సింది డిఎస్సి. అదే అంతకన్నా భయంకరమైంది. మన జగన్మోహన్ రెడ్డి గారు, నేను ఈయన 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు 5 సంవత్సరాల్లో, బాగానే ఉంది. వాలంటీర్స్ 2 లక్షల మంది వాలంటీర్స్ తీసాడు. 2 లక్షల మంది బ్రాందీ షాపుల్లో ఉద్యోగం చేసేవాళ్ళు కడుపు కొట్టాడు. అందరినీ తీసేసి మొన్న అంటాడు ఆయన 23 నెలల్లో, లోకేష్ గారు 23 నెలల్లో 23 లక్షల నిధులు సేకరించాను, పరిశ్రమలు వస్తున్నాయి, 23 లక్షల ఉద్యోగాలు ఇచ్చేస్తున్నాను. తీరా మొన్న పరిశ్రమల శాఖ మంత్రిని పార్లమెంట్ లో అడిగితే 60,000 రూపాయల నిధులు మాత్రం వచ్చాయి, 2 పరిశ్రమలు మాత్రం మొదలయ్యాయి. అంటే ఎంత పెద్ద అబద్ధం చెప్తారు వాళ్ళు. డిఎస్సి ఎగ్జామ్స్ అయితే ఎంత ఘోరం. మామూలుగా టెట్ రాయాలి, టీచర్ ట్రైనింగ్ సెంటర్ టెట్ రాయాలి, లేదా బీఈడి చదవాలి. ఒక ఉద్యోగం చేయాలంటే టీచర్ ట్రైనింగ్ అన్నవి ఉండాలా, బీఈడి అన్న చదివి ఉండాలా. ఆ చదివినప్పుడు వాడు కామర్సా, బిఎస్సీయా, బీజెడ్సీయా ఏదో చదివినప్పుడు, బిఏ చదివినప్పుడు మ్యాథమెటిక్సా, సైన్సా, సోషలా, ఇంకోట అనేది డిగ్రీలో వస్తాయి. దానికి తగ్గట్టు డిఎస్సీలో ఎగ్జామ్స్, మ్యాథమెటిక్స్ లో ఇన్ని టీచర్స్ పోస్టులు ఉన్నాయి, సైన్స్ లో ఇన్ని టీచర్ పోస్టులు ఉన్నాయి, సోషల్లో ఇన్ని ఉన్నాయి, తెలుగులో ఇన్ని ఉన్నాయి, హిందీలో ఇన్ని ఉన్నాయి అని డిఎస్సీ ఎగ్జామ్స్ 16,000 మందిని పెట్టినప్పుడు ఇలా కేటాయించి ఎగ్జామ్స్ పెడతారు. దాంట్లో 2% స్పోర్ట్స్కి ఉంటుంది. స్పోర్ట్స్ అంటే ఏంటి? పథకాలు సాధించాలి. ఆయన రాష్ట్ర స్థాయిలో పథకాలు రావాలి, జిల్లా స్థాయి, మండల స్థాయిలో, ఇక్కడ మన మండల స్థాయిలో లేకపోతే నేను టోర్నమెంట్ పెడితే దాంట్లో వచ్చే కాదు, రాష్ట్ర స్థాయిలో పథకాలు వచ్చిన వాళ్ళకి మాత్రమే 2% ఉద్యోగాలు. వాడు కూడా హెవీ 2% అంటే చాలా మంది వచ్చి ఉంటారు పథకాల్లో. వాళ్ళలో హెవీ మెరిట్ వచ్చిన వాళ్ళకి మాత్రం 2% ఇవ్వాల్సి ఉంటే నువ్వు 4% చేసేసి ఎగ్జామ్ లేదు, నువ్వు ఇచ్చేసావు, జాబ్ ఇచ్చేసావు ఆయనకి. వాడు మ్యాథమెటిక్స్ ఏం చెప్పాలా, సైన్స్ ఏం చెప్పాలా, తెలుగు ఏం చెప్పాలా, ఏం చెప్పాలి? ఎంత ఘోరం అంటే చాలా మట్టి దగ్గర నుంచి అన్ని రకాల ఖాతా ఇచ్చేసాడు. నువ్వు ఈ మట్టి అమ్ముకో, నువ్వు ఇది అమ్ముకో చేస్తాడు. అక్కడ జాబ్స్ అమ్ముకునేదానికి కూడా అలా 15 లక్షలు ఇస్తే ఒక ఆమెకి ఫోన్ చేసి 15 లక్షలు అమ్మా నీకు జాబ్ ఇచ్చేస్తున్నాను. ఆడియో రికార్డింగ్ మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రజెంట్ రికార్డ్ చేసి చూపించాడు. ఆయన అంటాడు, లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డి చర్చకి రమ్మన్నావు. జగన్మోహన్ రెడ్డి చర్చకు వచ్చేది ఏందని అన్ని నువ్వు చేసేసి ఉద్యోగాలన్నీ 40 మందికి ఉద్యోగాలు నువ్వు ఇచ్చిపడి నొక్కేసి ఈ విధంగా చేసే చర్చకి ఎందుకు వచ్చేది? ఓపెన్ సీక్రెట్ అందరికి కనపడతా ఉంటాయి. మనకు కావాల్సిన టార్గెట్ 6వ తేదీ నుంచి 10వ తేదీ జరిగే దాంట్లో విద్యార్థులందరూ పాల్గొని ఒక ఢిల్లీలో ఏం జరిగిందో చూపించి మన ఒక ఏకైక నినాదం లోకేష్ గారు రాజీనామా చేయాలి, మన విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి, ఏకైక నినాదం. మొత్తం కాలేజెస్ అన్ని కూడా మన నాయకులందరికీ కూడా దగ్గరున్న కాలేజెస్ దగ్గరున్న స్కూళ్ళు అన్ని కూడా మొబిలైజ్ చేసి దానికి ప్రయత్నం చేయండి. మీ ఇళ్ళ దగ్గర ఉన్న స్కూల్స్, ఇంటర్మీడియట్ దగ్గర నుంచి కూడా మాక్సిమం మనం ప్రయత్నం చేద్దాం. ఆ ధర్నా చేసే 4 రోజులు కోవూరులో ఎక్కడ సైట్, ఇప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఒక సైట్ డిక్లేర్ చేస్తాడు, ఆ సైట్ దగ్గర 6వ తేదీ నుంచి కూర్చున్నప్పుడు అంతకుముందు సమైక్యాంధ్ర అప్పుడు కానీ ఎలా వచ్చారంటే ప్రసన్న కుమార్ దాదాపు 3-4 సార్లు మనం దేశాలు చేస్తున్నాం. విపరీతమైన జనం మొబైల్ వచ్చి మనం పిలవల కాలేజెస్ నుంచి అలాగే వచ్చేసారు. అదే విధంగా ఒక ఢిల్లీని మైపరిపించేటట్టు రాష్ట్రంలో కోవూరులో ప్రసన్న కుమార్ రెడ్డి గారి నాయకత్వం ఎలా ఉందనేది, ఆయన ఏం చేసినా
ఎన్ని పోటీ చేసినా, మెడికల్ కాలేజ్ చేసినా, ఇంకోటి చేసినా, విద్య మీద చేసినా, వ్యవసాయం మీద చేసినా, విద్యుత్ మీద చేసినా, ఏది చేసినా కానీ రాష్ట్రంలో మొదటి స్థానంలో మనం ఉంటున్నాం. అదే విధంగా రేపు జరగబోయే 6వ తేదీ నుంచి 10వ తేదీ దాకా జరిగాయి కూడా రాష్ట్రం అంతా, జిల్లా అంతా మన వైపు చూడాలి. దయచేసి నా మాటలు విన్నందుకు మీ అందరికీ నమస్కారాలు. ఈరోజు కోవూరు మండల పార్టీ ఆఫీసులో రేపు జరగబోయేటువంటి 6వ తేదీ రిలే అధ్యక్ష గురించి ఈరోజు మాట్లాడుకోవడం జరుగుతుంది. రాష్ట్రం అంతటా కూడా 2019 నుండి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దాదాపు 2,60,000 మంది వాలంటీర్లు, 1,25,000 మంది సచివాలయ ఎంప్లాయీలు, వీళ్ళందరూ కూడా ప్రభుత్వానికి, ప్రజలకి వారధిగా పనిచేశారు. ఈ రోజు దాదాపు ఎన్నో సంవత్సరాల నుండి కూడా ఎక్కడ ప్రభుత్వ కార్యాలయాలు కట్టిన దాఖలాలు లేవు. గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి 15,004 సచివాలయాలు రాష్ట్రం అంతటా కట్టించబడ్డాయి. ఆ సచివాలయాల్లో గ్రామ సచివాలయం సంబంధించి సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు ప్రభుత్వం నుండి ప్రజలకు చేరేటువంటి అన్ని పథకాలను కూడా వాళ్ళకి రావాల్సిన టైంలో చెప్పినట్టుగా మేనిఫెస్టోలో జగన్మోహన్ రెడ్డి ఏమైతే చెప్పారో, ఒక స్త్రీకి గర్భం నుండి వచ్చేటువంటి అంగన్వాడీలు ఇచ్చేటువంటి ప్రతి ఒక్క పథకం నుంచి కూడా, చనిపోయిన తర్వాత వచ్చేటువంటి బీమా కూడా ప్రతి ఒక్కటి చెప్పిన టైంకి, చెప్పిన విధానంలో జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారు. విద్యార్థులకు అమ్మఒడి కావచ్చు, విద్యా దీవెన కావచ్చు, వసతి దీవెన కావచ్చు, పెన్షన్ కి టైం కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే నవరత్నాల్లో చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు చేసుకుంటూ పోయారు. ఈ రోజు చూస్తే ఎటువంటి దాఖలాలు లేవు, కొత్త పెన్షన్లు వదిలిన దాఖలాలు లేవు, ఎటువంటి పథకాలు లేవు. ఈ రోజు ఏదైనా ఒక పథకం రాకుండా పోతే వీళ్ళే సచివాలయాలకు అప్లై చేసుకోవాల పరిస్థితి. గత ప్రభుత్వంలో ఒక కులం సర్టిఫికేట్ కి కావాలంటే సచివాలయంకి వెళ్ళి విఆర్ఓ గారు అందరు అక్కడే ఉండి వీళ్ళకి కావాల్సినవన్నీ వాళ్ళ అప్లికేషన్ రాసి, వాళ్ళే అప్లై చేసి, వాళ్ళే ఎంఆర్ ఆఫీస్ పంపించి, మళ్ళీ దాని తర్వాత అక్కడ మళ్ళీ వాళ్ళు అప్రూవ్ చేసిన తర్వాత సచివాలయం తీసుకునే వాళ్ళు. ఇంతకు ముందు పరిస్థితి లేదు. ఇంతకు ముందు విఆర్ఓ గారు, ఎంఆర్ఓ గారు ఆరగారు ఎక్కడ ఉంటే వాళ్ళు చుట్టూ తిరుకునే వాళ్ళు. అన్ని 10 డిపార్ట్మెంట్ సంబంధించిన సచివాలయంలో అన్ని పెట్టారు. ఆ 10 డిపార్ట్మెంట్ అన్ని అక్కడే ఏ సమస్య ఉన్నా ఏ ఉన్నా కూడా ప్రజలు తీసుకునే వాళ్ళు కాదు. ఈ రోజు మొన్న అమ్మఒడి పడింది, చాలా మంది కూడా పడలేదు. చాలా మంది కూడా పడకపోయినా కూడా వాళ్ళకి ఎక్కడికి వెళ్ళి ఏం తీసుకోవాలో తెలియదు. సచివాలయంకి పోతే చెప్తున్నారు కానీ వాళ్ళకి అప్లికేషన్ వచ్చే పరిస్థితి లేదు. ఈ రోజు మనం ఈ పరిస్థితి చూసుకుంటామంటే జగన్మోహన్ రెడ్డి గారు మనకు అన్ని చూపించారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు చేయడం వల్ల రాష్ట్రంలోని ప్రజలు ఎక్కడ ఉన్నా సరే, వాళ్ళు ఇక్కడ నుంచి శ్రీకాకుళం వెళ్ళినా, అక్కడ నుండి ఇక్కడికి వచ్చినా సరే, వాళ్ళకి రావాల్సిన పథకాలు అందాల్సిన టైంలో ప్రతి ఒక్కటి అంది. ఈ రోజు ప్రజలకి ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. మీ అందరూ చూస్తున్నారు, వర్షా టైంలో కావచ్చు, ప్రతి ఒక్కటి కావచ్చు. ఈ రోజు గడిచిన ఈ 2.5 సంవత్సరాల కాలంలో ఒక్క కొత్త పెన్షన్ కూడా వదిలిన దాఖలాలు ఎక్కడా లేవు. కావాల్సినటువంటి పథకాలు, విద్యార్థులకు కావాల్సినటువంటి పోస్ట్ మెట్రిక్, ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్స్ లెక్క కూడా దాఖలాలు లేవు. ఈ రోజు ఒకటే అడుగుతా ఉన్నాం అందరి తరఫున, విద్యార్థులు ఈ రోజు ఎంతో మంది చదువుకొని బయటకు వస్తా ఉన్నారు. వాళ్ళకు ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయి? వాళ్ళకు ఉద్యోగాలు చేసే పరిస్థితి ఎక్కడ ఉంది? ఈ రోజు హైదరాబాద్ కి, బెంగళూరుకి వెళ్ళిపోతా ఉన్నారు. ఇక్కడ చదువుకొని, ఇక్కడే ఉండి, ఇక్కడ కలిసి చదువుకొని బెంగళూరుకి హైదరాబాద్. రేపు జరగబోయేటువంటి 6వ తరగతి రిలే దీక్షలో విద్యార్థులు, యువత అందరూ తప్పకుండా రావాలి. ఇది కేవలం పార్టీ ఒకటే కాదు, మీరందరూ భాగస్వామ్యం కూడా కావాలి. మీరు వచ్చి మీ యొక్క సానుభూతి అందరికీ తెలియజేస్తున్నా కోరుతున్నాం. ఒకటే, ఈ రోజు విద్యార్థులు, యువత అందరూ కలిసి ఈ పోరాటాన్ని దిగ్విజయం చేయాలి. రెండోది, నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు మన రాష్ట్రంలో. ఉద్యోగాలు కరువైపోయినాయి. ఈ నిరుద్యోగులకి ప్రతి నెల 3 నిరుద్యోగ వృత్తి ఇస్తున్నారు. ఆ నిరుద్యోగ వృత్తి కూడా ఎక్కడా లేదు. ఈ రోజు 2.5 సంవత్సరం గడిచిపోయింది, నిరుద్యోగ వృత్తి లేదు, ప్రజలకు రావాల్సిన పథకాలు లేవు, పెన్షన్లు లేవు. రేపు మా అందరి తరఫున గౌరవనీయులు మాజీ మంత్రులు ప్రసన్న కుమార్ రెడ్డి గారి తరఫున మా కోవూరు మండలంలో జరిగేటువంటి అన్ని మండలాలకు సంబంధించిన నిరాహార దీక్ష జరుపుతా ఉన్నాం. అందరూ కూడా విద్యార్థులు, యువత అందరూ కలిసికట్టుగా వచ్చి అందరూ వచ్చి దానికి సానుభూతిగా తెలియజేయాలి. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అన్ని పథకాలు వచ్చాయి. అన్ని పథకాలు వచ్చిన తర్వాత ప్రజల వద్దకే పాలన, ప్రభుత్వ చేత గవర్నమెంట్ యూజ్ ద పీపుల్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్ అనేటి ఒక నిదర్శనం ఏదైతే ఉందంటే దానికి ఒకటి కారణం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే. ఎందుకంటే పథకాలు ఇవ్వడమే కాదు, రాకపోయినా కూడా సచివాలయానికి వెళ్ళి వాలంటీర్ ద్వారా అన్ని చేయించారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, మా మంత్రివర్యులు మా మాజీ మంత్రులు ప్రసన్న కుమార్ రెడ్డి గారు ప్రతి గడపకి 5 మండలాల్లో కోవూరు నియోజకవర్గంలో
ప్రతి ఇంటికి గడప గడపకి మన ప్రభుత్వం అనే పేరుతో ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఇచ్చినటువంటి పథకాలను వాళ్ళకి తెలియజేసి వాళ్ళకి ఏమైనా రాకపోతే సచివాలయాలతో మాట్లాడి వాళ్ళకి వచ్చేలా తెలియజేశారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు, మా నియోజకవర్గంలో ప్రసన్న కుమార్ రెడ్డి గారు ప్రతి ఇంటికి వెళ్ళి అన్ని ఎవరికైతే రాలేదు అన్ని కూడా చేశారు. ఇదే విధంగా 2019లో కూడా రాబోతున్నాం. మా జగన్మోహన్ రెడ్డి గారు, మా ప్రసన్న కుమార్ రెడ్డి గారు అందరి తరఫున మేము అందరికీ కోరుతున్నాం. అదే విధంగా రేపు జరగబోయేటువంటి 6వ తేదీ జరగబోయేటువంటి రైలు అందరూ వస్తారని కోరుకుంటూ ఆశిస్తున్నాం. ధన్యవాదాలు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రేపు 6వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు చేస్తున్న కార్యక్రమాల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొవ్వూరు నియోజకవర్గ పెద్దలు ప్రసన్న కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ యొక్క కార్యక్రమం చేపట్టబోతున్నాం. కొవ్వూరు నియోజకవర్గంలోని అన్ని మండలాల ముఖ్యంగా యువత విద్యార్థి శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున జయప్రదం చేయవలసిందిగా వారందరినీ కూడా కోరుతున్నాం. ఎందుకంటే విద్యార్థులకు జరిగినటువంటి ఈ కూటమి ప్రభుత్వంలో వచ్చినటువంటి నష్టాన్ని పూడ్చేందుకు కోసం మీకోసం జగన్మోహన్ రెడ్డి గారు కదం తొక్కారు. దాంట్లో అడుగులో భాగంగా ప్రతి నియోజకవర్గ కేంద్రంలో మీకోసం 4 రోజులు నిరాహార దీక్షలు, తర్వాత రోజు భారీ ర్యాలీ కూడా కార్యక్రమాన్ని పెట్టి ఈ కూటమి ప్రభుత్వానికి కనువిప్పు కలిగే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టవలసిందిగా గౌరవ పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు అందరం కూడా నాయకులు, కార్యకర్తలు, ముఖ్యంగా విద్యార్థి యువత పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి మీ యొక్క డిమాండ్స్ ని నెరవేర్చుకోవాల్సిందిగా మిమ్మల్ని చేతులు జోడించి వేడుకుంటున్నాం. ఎందుకంటే గడిచిన 2 ఏళ్లుగా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎక్కడా ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ ఎక్కడా కూడా నిరుద్యోగ భృతి 3000 ఇస్తానన్న మాటని ఆలోచనలో కూడా ఎక్కడా ఏ కేబినెట్ మీటింగ్ లో కూడా సందర్భంలో కూడా ఎక్కడా కూడా ప్రస్తావించకుండా కూటమి ప్రభుత్వం తప్పించుకో తిరుగుతుంది. వారికి కనువిప్పు కలగాల. అలాగే డిఎస్సి నియామకాల్లో జరిగినటువంటి అవకతవకలన్నీ కూడా పెద్ద ఎత్తున మా నాయకులు తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో డాక్యుమెంట్ ఎవిడెన్స్ సభ సబ్మిట్ చేశారు. దాని మీద ఈ కూటమి ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్టు చూస్తూ ఉంది. గత ప్రభుత్వంలో మా సోదరుడు చలపతిరావు గారు చెప్పినట్టు సచివాలయ ఉద్యోగులు 1,32,000 ఉద్యోగాలు కల్పిస్తే ఎక్కడా కూడా చిన్న మచ్చ రానియకుండా ఆ యొక్క నియామకాలు జరిగినటువంటి సందర్భం మీ అందరికి కూడా తెలుసు. ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఈ గత ప్రభుత్వంలో జగనన్న ప్రభుత్వంలో ప్రతి పేదవాడికి ఎంత సంక్షేమం, ఎంత అభివృద్ధి జరిగిందో మీకు అందరికి కూడా తెలుసు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు అనేక కార్యక్రమాలు చేపట్టారు. పోర్ట్లు, హార్బర్లు, మెడికల్ కాలేజీలు, ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద ఎత్తున 1000 కోట్లు ఖర్చు పెట్టి కార్యక్రమాలను చేపడితే మీరు మోసపు వాగ్దానాలు, మోసపు మేనిఫెస్టో రిలీజ్ చేసి ప్రజల్ని మభ్యపెట్టి ఈవీఎంల ద్వారా మీ ప్రభుత్వాన్ని వచ్చిన తర్వాత మీరు ఇచ్చిన మేనిఫెస్టోని డస్ట్బిన్ లో పడేసి మీ ఇష్ట రాజ్యంగా మీరు పరిపాలిస్తూ ఉన్నారు. మీ ఇష్ట రాజ్యంగా డిఎస్సి అనే ఒక నియామకం చేపడితే అనేక అవకతవకలు జరిగినట్టు సాక్ష్యాధారాలతో నిరూపిస్తే కూడా ఈ కుటుంబ ప్రభుత్వం ఇంకా కూడా సిగ్గు లేకుండా ఇంకా దాన్ని కప్పిపుచ్చుకునే దానికి మాయమాటలు చెప్తూ ఉంది. దీని మీద మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ ఎంక్వైరీ కావాలని అడిగారు. కేవలం డిఎస్సిలో జరిగినట్టు అవినీతి కాదు, దాంతో పాటు నిరుద్యోగ భృతి ఇంకా 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తా అని చెప్పిన మాటలు పక్కన పెట్టి 20 లక్షల ఉద్యోగాలు పక్కన పెట్టి 3,000 నిరుద్యోగ భృతి ఇస్తానన్న మాటని కూడా మీరు పక్కన పెట్టేసి మీరు పాలన సాగిస్తారంటే మీరు ప్రజలకు ఇచ్చిన హామీల్ని ఏమీ నెరవేర్చకుండా ఈ ప్రభుత్వం దిగే వరకు ఇది మొదటి అడుగు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. యువత విద్యార్థి ఈ నియోజకవర్గంలో యువత పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ప్రసన్న కుమార్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచవలసిందిగా మిమ్మల్ని అందరినీ చేతులు జోడించి వేడుకుంటూ సెలవు తీసుకుంటాను. అందరికీ నమస్కారం. ఈరోజు 3వ తేదీ నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు 3వ తేదీ నుంచి 10వ తేదీ దాకా కార్యక్రమాలు పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు మనకు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకున్నాం. ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లలు డిఎస్సి దాని మీదనే ఈ పోరాటం. ఎందుకంటే డిఎస్సిలో అవకతవకలు జరిగాయి.
అది మీ అందరూ తెలిసిందే. మెరిట్ ఉన్న ఉద్యోగస్తులకి చదివిన వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వకుండా ఆయన పాదయాత్రలో, లోకేష్ బాబు పాదయాత్రలో తిరిగిన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారని పెద్ద దుమారం రేగినా కూడా లోకేష్ బాబు దాని గురించి స్పందన లేదు. అందుకని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఎందుకంటే మొన్న పేరు నాని గారు చూపించారు, మెరిట్ వచ్చిన అతనికి ఉద్యోగం లేదు, మెరిట్ లేని వాడికి ఉద్యోగం వచ్చింది. అదే నిదర్శనం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు 6వ తేదీ నుంచి 10వ తేదీ దాకా కోరు తాలూకా ఆఫీస్ దగ్గర నిరాహార దీక్షలు ఉన్నాయి. అందుకని ఖచ్చితంగా విద్యార్థులు తప్పనిసరిగా 6, 7, 9, 10 తేదీలు 5 రోజులు మన మాజీ మంత్రి వర్యులు ప్రసన్న కుమార్ ఆదేశాల మేరకు అందరూ వచ్చి పాల్గొని ఆ 4 రోజులు 5 రోజులు కార్యక్రమాలు జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 26 నెలల్లో అన్ని అవకతవకలే. చెప్పిన వాగ్దానాలు ఒకటి కూడా చేయకుండా ఏవో మోసపూరిత మాటలు చెప్పి ఇంటింటి ప్రచారం మొదలు పెట్టమని చెప్పారు బాబు గారు. ఏం చేశారు మొదలు పెడతారు? మీరు ఇచ్చిన వాగ్దానాలు ఏమి జరిగాయా? పిల్లలకి ఇంతవరకు ఒక పెన్షన్ కూడా ఇవ్వాల. నిరుద్యోగ వృత్తి ఇస్తున్నారు, 3,000 లేదు. శ్రీనిధి 1500 ఇస్తాను, అది లేదు. 50,000 పెన్షన్ ఇస్తాను, అది లేదు. ఏమి లేకుండా ఇంటింటికి మేము బ్రహ్మాండంగా చేసాము చెప్పడం అనేది ఇది ఆశాస్పదం. అనవసరమైన ఖర్చులు. ఎన్నో కార్యక్రమం జరిగింది, మీరు చూసే ఉంటారు. భోగాపురంలో 2,000 కోట్ల ఖర్చులు. తర్వాత పోయిన సంవత్సరం యోగా దినోత్సవం జరిగారు, 2,000 కోట్ల ఖర్చు. అనవసరమైన ఖర్చులు పెడుతున్నారు కానీ అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేయకుండా కూటమి పాలన ఏదేదో మోసపూరిత మాటలు చెప్పి కాలకోనుకుంటున్నారు. రాబోయే రోజుల్లో గురి చెప్తారని అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు, సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఒకటి కూడా నెరవేర్చుకోలేదండి. నేను వాలంటీర్ని. జగన్మోహన్ రెడ్డి గారు ఎందరో వాలంటీర్లను తీసుకొని అందరి మొహాల్లో చిరునవ్వునిచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చి అసలు వాలంటీర్ అనే మాటే లేకుండా చేశారు. మేనిఫెస్టోలో పెట్టారు ఏమని, మీకు 5,000 వేతనం కాదు 10,000 ఇస్తాను, నేను 10,000కి మిమ్మల్ని నేను పనిలో పెట్టుకుంటాను అని. 10,000 కాదు, కనీసం ఆయన ఇప్పుడు మమ్మల్ని గుర్తించడం కాదు కదా, మా గురించి ఆలోచించడం కూడా చేయట్లేదు. ఏ హామీ కూడా చెప్పింది చెప్పినట్టు చేయలేదు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది చెప్పినట్టు చేశారు. అది మేము గర్వంగా చెప్పుకుంటాం. 5,000 ఇచ్చి మమ్మల్ని ఎన్నుకొని 5,000కి మీరు శ్రమ చేస్తున్నారా, మేము 10,000 ఇస్తామని చెప్పని ఇప్పుడు మమ్మల్ని అసలు మా ఊసి కూడా లేకుండా ఎక్కడ చేసేశారు. ఇప్పుడు మనకు తెలిసిందే, మొన్న విద్యార్థులు అంతా కష్టపడి డిఎస్సి రాసి వాళ్ళకి ఎంతో కష్టపడి చదువుంటారు. వాళ్ళు ఏమైంది, ఇప్పుడు కొంచెం కూడా వాళ్ళ మీద జాలి దయ లేకుండా ఆ సీట్లన్నీ అమ్మేసుకుంటున్నాడు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు మన కోవూరులో ఈ 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఎక్కడున్న ప్రతి విద్యార్థి వచ్చి ఈ నిరసనలో వాళ్ళు ర్యాలీ చేయాలని కోరుకుంటున్నాను. అసలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది చెప్పినట్టు చేస్తారు. అతను చేసిందే ఇప్పుడు మనం కూడా చెప్పుకుంటున్నాం ఈ సభలో. చేయకుండా ఉంటే చెప్పుకోం కదా. ఈ కూటమి ప్రభుత్వం హామీలేమో ఇచ్చేస్తుంది ఎప్పుడు, ఎన్నికలకు ముందు. ఇప్పుడు ఒక్కరు కూడా మమ్మల్ని మీరు ఎలా ఉన్నారా అని వచ్చి ఆదుకున్నదే లేదు. కానీ మన కోవూరులో ఉన్న ఈ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ప్రతి ఒక్కరిని పేరు పేరున ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, మేమున్నామమ్మా మీకు అంటున్నారు. కూటమి ప్రభుత్వంలో ఒక్కరైనా వచ్చి ఎలా ఉన్నారు, ఎక్కడున్నారమ్మా, ఏం చేస్తున్నారు, మీకు ఇలా జరగదు అని ఒక్కరు కూడా ఈ రోజుకి ఏ గడపకి వచ్చింది లేదు. మేనిఫెస్టోలో చెప్పింది చెప్పినట్టుగా చేసే ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే మాకు ఎప్పటికీ మా గుండెల్లో ఉంటారు. ఇట్లాగా ఈ విద్యార్థుల్ని పాపం ఇట్లా వాళ్ళని అన్యాయం చేసేసి వాళ్ళ మార్కులు కూడా గుర్తించకుండా ఆ సీట్లను అమ్మేసుకుంటూ ఉంటే ఇలా వాళ్ళందరూ ఏం చేయాలి? పేదవాళ్ళందరూ చాలా బాధపడుతున్నారు. ఎప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారమ్మా అని అడుగుతున్నారు. నిజంగా వీళ్ళు ప్రజలేసిన ఓట్లతో గెలవలేదండి, ఈవీఎం విషయంతోనే వీళ్ళు గెలిచారు. ప్రజలేసిన ఓట్లతో గెలిచినట్లయితే ప్రజల్ని గుర్తించి వాళ్ళ మెరిట్ల ప్రకారమే వీళ్ళు ఇప్పుడు సీట్లు ఇచ్చుండేవాళ్ళు. సీట్లను అమ్మేసుకుంటున్నారంటే ప్రజలు మంచి కోరి వీళ్ళు చెయ్యట్లా, ప్రజలు చెడు కోరే చేస్తున్నారు. పేద ప్రజలు ఎంతమందో ఉన్నారు డిఎస్సిలో మెరిట్ వచ్చిన వాళ్ళు, మన కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంది. వీళ్ళు ఇలా చేసినందుకు మనకి నిజంగా చాలా బాధాకరమైన విషయం. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు వస్తారా అని ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
No matter the noise outside, enjoy the quiet inside. With noise cancelling windows from Asahi System Windows. Please subscribe SS News AP.